ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే ఈత పోతాన్నాం. మాకేమవుతుంది మేము ఇప్పుడు ఈత పోతాం. చేపల బార్ కావాలి. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఈత పోతాం. అన్న ఏ బైక్ పోదామే? నీళ్ళున్న బైక్ పొక్లింగ్ బైక్. అయితే ఇప్పుడు ఈత పోతాన్నా అంటే షూట్ లోనే భాగంగా ఈత పోయి అక్కడ ఈత కొడతాం. అది ఏ విధంగా కొడతాం? నాకు ఈత రాదు. ఇక ట్యూబ్ పట్టుకొని పోతానా? మరి ఈత అంటారా? నాకైతే కొంచెం వచ్చు. మెయిన్ గా ఏంటంటే ఇక దున్ను ఇక రోజు అంటారట ఈత తీసుకపో ఈత నేర్పు అని. ఇక వీళ్ళకి ఈత నేర్పడానికి తీసుకుపోతాను మేము కూడా. అయితే మాకు కూడా వచ్చి ఈత వచ్చారా నీకు? రాదు. ఇంత మాత్రం వీనికి ఈత రానట్టు రాసిన తీసుకురావాలి. అడుగు అడుగు ఎంత అవసరం జేబులో వేసుకోపోయి దొరుకుతాయి కూడా. బాయ్ కాడ చూద్దాం. ఇక ఎవరు ఈత ఈత కొడతారో మోసే వాళ్ళు ఎక్కువ ఆపుతారో వాళ్ళు గెలుపు. ఎక్కువసేపు ఆపుతా వాళ్ళు పైకి పోతాం. రింగ్ రింగ్ బాడీ షేక్ అవుతుంది కానీ ఇదే షేక్ అవుతుంది. ఫస్ట్ దింపాలి. అయ్యో 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 చిన్న మంచిగా మస్తు దింపినప్పుడు మమ్మ దింపాలి. అదే గాలి ఎక్కువ ఉండాలి. ఓ కొడుకా ఏమైందిరా? ఏమైందిరా? ఇది తింపకు దింపు ఏజమానమే తిరుగుతా మళ్ళీ దున్నేస్తాను. అది అసలు టెక్నిక్ కూడా మంచిగా చెప్తాను. ఇక్కడే ఉండాలి బాడీ. మళ్ళీ దాన్ని పైనకి లేపుకరా. కింద నుంచి పైనకి లేపుకరా. మళ్ళీ మళ్ళీ కింద నుంచి చేతులు పైకి లేవు. చేతులు పైకి పైకి లేవు. పైకి ఓకే బారి పోదాం బారి తొందర. తమ్ముడు ఈత కొడితే మొస వస్తుంది బాగా. ఈత కొడితే మొస రాకుంటే అనుష్కత్తదా అన్న అత్తరాని ఏం తమ్ముడు కలుసుకోడదాం. దేవుడా ఇయ్యో వెంకీ మీరు పోటీ పెట్టుకోరా అని చెవులు ఫస్ట్ వస్తారు. మీరు ముగ్గురు మా అమ్మాయి నువ్వు పసి. కెమెరా
ఇగో అన్న అక్కడి నుంచి రా మమ్మల్ని కాడ నుంచి మేము లోపలికి పోయి మేము ముట్టుకుంటాం అక్కడికి పోతాం ఫోన్ చేయి ఇంత అన్నం పట్టుకురమ్మా కొత్త టైం అయింది ఎటు మెల్లగా నేను నీ అంత పంటే గంగదానం చేస్తాయి అన్న దా ఎండి అన్న నేను ముట్టించుకోరుదా ఆట ముట్టించుకుంటాడు పడుతున్నాయి వాటర్ కెమెరా మీద పడుతున్నాయి అన్న ఇగో మేము లోపల నుంచి వచ్చి అక్కడ తేలుతాం మమ్మల్ని బయట ముట్టించుకో అక్కడికి వచ్చే లోపు బయట ముట్టించుకో వెంకరాజు నేను దుర్గంగా ఆకులు పెట్టుకొని దిగిరా ఇప్పుడు దీనికి లెక్క అని ఎట్లా ఆడరా బాగా దూరం కాదు ఇన్నే ఉంటుందా ఎంతసేపు అందులో దొరకవచ్చు ఒక క్షణం పట్టుకో మీకు దమ్ము ఉంటాయి నిజంగా మీరు మొక్కలే కావాలి మునిగి పోవాలి అట్లే ఉండు అట్లే ఉండు లేవు ఏడా మమ్మ ఓడిపోతుండే గెలిపించరా నీకు గిరి ఉన్నాక గంతే ఎందుకు మాకు పోతాను నేను అన్ని ఎవరు అరే స్టోమా తీసేస్తావా మాటలు మొదలు జొన్న ఎట్లా నాకు మూత పెట్టి ఇట్లా మూత పెట్టే ఇంగ్రాజు మమ్మ నా అంపల్లి చేసి ఇలా అక్కడి నుంచి కూర్చొని ఉంటాను ఇక పండుకున్నా నేను ఇక్కడనే గంగతానం చేస్తాను ఏమైంది చల్లగా ఉన్నది అలా దునుకు దరి కూర్చొని ఉంటాను అప్పటి నుంచి నేను అటుపోతాను విడిచిపెట్టి మునుగుతాండే ఏ జున్నెట్ రా నీళ్ళకి దిగుతా దూపే అన్నాడు నీళ్ళు కూడా ట్యూబులు పట్టి కొట్టుకున్నాడు అవసరం ఇళ్ళకు ఎంత సేపండి అంతసేపు ఉంటాడు అది ఇట్లా అరే ఎంపీ ఏం చేస్తున్నారు బుడిగలు వస్తున్నాయి
ఇక మొత్తం లోపల గ్యాస్ ఫామ్ అయింది నింపుతాను అది ఇప్పుడే బయటకి ఇస్తా మగాలే అంటే నువ్వు వేడి వేడిది పోయాక ఏం లేడే కానీ నేను గ్యాస్ ఇస్తాను వచ్చిందా నువ్వు ఎక్కువ మాట్లాడుకో నీకే ఇస్తా గ్యాస్ అక్క అత్తనే అత్తనే అక్క అత్తనే అత్తనే అలా చూడ ఒకసారి చెల్లెలు మమ్మీ అటు పోకు ఏం కాదు ఏం కాదు ఏం కాదు మేఘనా ఇటు బయటకు వెళ్ళు మేఘనా బయటకు వెళ్ళు మీకు ఎక్కువ అందరూ కష్టమవుతుంది మళ్ళా నీ ఎంజాయ్ నీదేనారా ఎట్లా అనిపిస్తుంది అది తీసుకో నేను అది తీసుకో ఉందా నేను లేదు ఏ అద్దదు అద్దు ఫోటో ఇంకా నీత చూడు ఫోటో అంతే అంతే అది ఇదైతే మంచిగా ఉంది కెమెరా ఫోటో కొను చేపలు అంత ఫాస్ట్ ఎట్లా పోతాయి మరి అవి చేపలు కాబట్టి అంటే మరి అవి ఈకలు బాగా సన్న ఉంటాయి మన అక్క కూడా అక్క నీళ్ళు అవుతుంది ఆవిరి సోఫా దొరికిందా అరే అనుభవించు రాజా అనుభవించు రాజా